నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఒక ఖచ్చితమైనటువంటి సలహా ఇవ్వాలి ఆశపడుతున్నాను. అదేంటో తెలుసా? ఏ రోజు ఎప్పుడు నువ్వు ఒక గదిలో ఒక అబ్బాయితో గాని ఒక అమ్మాయితో గాని గడపడానికి వీల్లేదు. నువ్వు ఎంత నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఒంటరిగా నీ స్నేహితులతో గాని నీ స్నేహితురాలతో గాని ఒక గదిలో గడిపే ప్రయత్నం చేస్తే సైతాను పొంచి ఉన్నాడు. అంతేకాకుండా నువ్వు పెళ్లి కాక మునిపే ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో పాపం చేయడం అది బైబిల్ ప్రకారం జారత్వం. జారులు, చోరులు, నరహంతకులు, దొంగలు, మోసగాళ్లు నరకానికి వెళ్తారని బైబిల్ సెలవిస్తుంది. వివాహం అయిన తర్వాత నీ భార్యతో కాకుండా నీ భర్తతో కాకుండా పరాయి పురుషునితో గాని స్త్రీతో గాని సాంగత్యము గాని సాన్నిహిత్యము గాని ఏమాత్రము క్షేమం కాదు. పైపెచ్చది నీ సాక్ష్యానికి మరకలు తీసుకొస్తుంది. కాబట్టి ఏ రోజు కూడా ఏకాంతంగా ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో పరాయి పురుషునితో పరాయి స్త్రీతో ఒక చోట ఒక గదిలో ఉండే ప్రయత్నం చేయొద్దు. ఆ తర్వాత పరిస్థితులు చేజారిపోయినప్పుడు జీవితాంతం నువ్వు పశ్చాత్తాపడతావు.